హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు డెల్టా శ్రీహరి పంచతులసి ప్రెజెన్స్ ఊ అంటావా ఊ అంటావాకి స్వాగతం సుస్వాగతం వెల్కమ్ బ్యాక్ అయ్యే ఓకే ఎలా సో ఉన్నారు? గుడ్ బాగున్నారా? మార్నింగ్ అందరూ నన్ను చెప్పనిస్తావు కొంచెం ఎందుకు ఓవర్లాప్ చేస్తున్నావు ప్రతిసారి నీకు ఇస్తా ఛాన్స్ సొల్లి ఛాన్స్ ఇస్తా నాకు అయితే సో ఈ రోజు థర్స్డే కాబట్టి అందరూ థర్స్డే కాదు ఈరోజు థర్స్డే కాదు గురువారం ఈరోజు బేస్తారం అంటారు గురువారం సరే గురువారం కాబట్టి అందరూ మంచిగా భగవంతునికి పూజ చేసుకొని పొద్దున్నే సాయిబాబాకి ఓం సాయిరామ్ అనుకుంటా పొద్దున్నే లేచి తలస్నానం పూజ చేసుకుని ఉంటారు. మరి నువ్వేం చేసావు పొద్దున్నే? నేను తలస్నానం చేసి పూజ చేసుకుని వచ్చాను. అవునా? సో చాలా మంది చూస్తాను గురువారం అనగానే భక్తితో పూజ చేస్తారు. మళ్ళీ శుక్రవారం కొందరు అమ్మవారికి చేయడం, శనివారం మన వెంకటేశ్వర స్వామికి చేయడం, అలా ఎవ్రీ వీక్ ఒక్కొక్క ఎవ్రీ డే ఒక్కొక్క దేవుడిని ఇలా పూజ చేస్తారు. అంటే అది నమ్మకం అంటావా లేదంటే నిజంగా చెయ్యాలా చెప్పు. అలా ఏం లేదు, అంటే అందరి దేవుళ్ళని ఒక్కొక్క రోజు ఒక్కొక్కరికి ఇవ్వాలి కాబట్టి ఒక రోజు ఇది ఒక రోజు అది, అంటే ఆ దేవుడికి ఆ రోజుకి ఒక స్పెషాలిటీ ఏదో ఉండుంటుంది. అందుకు ఈ రోజు ఇది అన్నట్టు నేను అనుకుంటున్నాను. నాకు అంత బాగా తెలీదు. మన కాలర్స్ అవన్నీ తినడం కూడా మానేస్తారనమాట జనాలు. అంటే చాలా భయపడతారు, నాన్ వెజ్ ముందు పెట్టినా కూడా తినరు, బట్ నెక్స్ట్ డే పెట్టగానే తినేస్తారు. భయం భయపెట్టడానికే అలాంటి రూల్స్ పెట్టారు. భక్తి కాదు, రోజు నాన్ వెజ్ తింటే లావ్ అయిపోయి ఉన్న రోగాలన్నీ వస్తాయని చెప్పి భక్తి అని నేను అనుకుంటున్నా. నువ్వేమనుకుంటున్నావు? లేదు, భక్తి పేరుతో భయపెట్టారనమాట. సరే కాలర్స్ ఏమంటారో చూద్దామా? దేఖ్తే ఇదే టాపిక్ ఈ రోజు. yes కాస్కో. హలో హాయ్ గుడ్ మార్నింగ్. హాయ్ షణ్ముఖ, ఏం చేస్తున్నావు షణ్ముఖు? షణ్ముఖు నాకు తెలిసి టీసీ ఇచ్చేస్తున్నాను, రేపటి నుండి ఇదే లాస్ట్. నువ్వు ఇస్తున్నావు టీసీ? వాళ్ళు మనకి ఇవ్వడం లేదా? స్కూల్ కి టీసీ ఇస్తున్నాను, అయిపోతుంది. అవునా షణ్ముఖ? అలా కాదురా, పాత స్కూల్ కి టీసీ ఇస్తావు, కొత్త స్కూల్ కి అప్లికేషన్ ఇస్తావు. కొత్త స్కూల్ పాత స్కూల్ కి అప్లికేషన్ ఇవ్వడం అయిపోయింది, కొత్త స్కూల్ లో జాయిన్ అవ్వడం కూడా అయిపోయింది. రేపు మండే నుంచి వెళ్ళిపోతావా? అయితే రేపు ఒక్క రోజు కాల్ చేస్తావు అన్నమాట నువ్వు. షణ్ముఖ వి విల్ మిస్ యు రా. షణ్ముఖ ఫేర్వెల్ పార్టీ ఇవ్వురా. నేను ఏడుస్తా. లేదు షణ్ముఖ ఏం కాదు, కొత్త ఫ్రెండ్స్ నీకు పరిచయం అవుతారు అండ్ న్యూ సబ్జెక్ట్స్ నువ్వు నేర్చుకుంటావు. అందరితో బాగా ఉండు, ఓకేనా? చక్కగా చదువుకో. ఏం లేదు షణ్ముఖ, హాలిడేస్ ఉంటాయి కదా, హాలిడేస్ రోజు కూడా నేను మీకు హాయ్ చెప్పడానికి వచ్చేస్తాం లైవ్ లోకి, ఓకేనా? నో ప్రాబ్లం. సాటర్డే సండే ఉండదు, ఏం పర్లేదు రా, మనం కొత్త షోస్ స్టార్ట్ అవుతున్నాయి. నువ్వు యూట్యూబ్ లో వాటిలో కమెంట్స్ పెట్టు, మేము కూడా రిప్లైలు ఇస్తాం నీకు, ఓకే? అండ్ ఇంకొకటి ఏంటంటే సాటర్డే సండే కాకుండా ఇప్పుడు ఫెస్టివల్స్ అన్ని ఒకదాని తర్వాత ఒకటి వస్తా ఉంటాయి. మేము వస్తాం మంచి రంగురంగుల బట్టలు వేసుకొని, సరేనా? అప్పుడు నువ్వు కాల్ చేయొచ్చు. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, నువ్వు ఎక్కువగా దేవుణ్ణి పూజిస్తుంటావా? అంటే భక్తితో పూజిస్తావా? ఎగ్జాక్ట్లీ. సో భయంతో పూజిస్తావా, భక్తితో పూజిస్తావా? అంటే దేవుణ్ణి సాయిబాబా థర్స్డే రోజు పూజించకపోతే లైక్ ఎలా అంటే థర్స్డే కదా, మనం నమ్మాలి, నాన్ వెజ్ తినకూడదు, ఈ రోజు పూజ చేయాలి, దీపం ముట్టించకపోతే ఏమైనా వద్దేమో, ఆ కైండ్ ఆఫ్ భయం. అలాంటి ఏమి ఉండదు, ఎవరికి ఇష్టం వాళ్ళది. నేను ఇప్పుడు గురువారం దీపాలు ఏమి వెలిగించక మన మనసులో ఉంటే చాలు. అసలు ఏమైనా సూపర్ ఆన్సర్, క్లాప్స్ కొట్టు. చిన్న పిల్ల అయినా చాలా చక్కగా ఆన్సర్ చెప్పావు. నా చెల్లి అనిపించావు తెలుసా నువ్వు. షన్ను we will be missing you actually. we will miss you, you will be missed, okay? ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు. ఆగు, ఇక్కడ ఉండి మాట్లాడితే నీకు తెలుసు. మొన్న కాల్ చేశాను కదా. అవును, అప్పుడు డాడీ కోసం సాంగ్ అడిగాను కదా. పవర్ స్టార్ గారి సాంగ్. ఏ సాంగ్? పవర్ స్టార్ సాంగ్ వేసంగా. ఈ రోజు అయితే ట్రై చేస్తాను, ఈ రోజు ట్రై చేస్తా షణ్ముఖ. లేదా పైన భగవంతుడా సాంగ్ కావాలంట మా షణ్ముఖకి. వేస్తారంట. షణ్ముఖ షో ఎండ్ వరకు చూడు, ఏదో ఒక టైంలో నీకోసం పవర్ స్టార్ గారి పాటను ప్లే చేస్తాము. డాడీని అడిగానని చెప్పు, బాగా చదువుకో, లవ్ యూ, టాటా, బై బాయ్, సీ యూ. నమస్తే.